గుండ్ల మండలం చింతలాయపల్లి వైసీపీ నేత నీలం సంజీవ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పొలంలో 400 మునగ చెట్లను అర్ధరాత్రి దుండగులు నరికివేశారు. దీంతో 15 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న బనగానపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కొట్టివేసిన చెట్లను పరిశీలించారు. సంజీవ్ కుమార్ రెడ్డికి వైసీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. టీడీపీ నాయకులు వారి అనుచరులతో కలిసి చెట్లను నరికివేశారని ఆరోపించారు కాటసాని రామిరెడ్డి. సంక్రాంతి పండుగ రోజున 400 మునగ చెట్లను నరికివేయడం కరెక్ట్ కాదన్నారు ఎర్రబోతుల పాపిరెడ్డి. చింతలాయపల్లె గ్రామంలోని ఈ నీలం సంజీవ్ కుమార్ రెడ్డి గారి పొలంలో నిన్న రాత్రి మునగ చెట్లను దాదాపు 400 మునగ చెట్లను నరికివేయడం జరిగింది. వాటిని పరిశీలించడానికి మా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, మేము వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు ఇక్కడికి రావడం జరిగింది, గ్రామ ప్రజలు కూడా. అలాగే ఈ నీలం కుమార్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాల పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా మండల కన్వీనర్ గురేరి గారి ఇక్కడ ఉండి ఆయన వాళ్ళకి అండదండలుగా వైసీపీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు, పార్టీలో ఉన్నారు అనే ఇదితో. అలాగే ఎప్పుడు కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఇటువంటి చెట్లు నరుక్కోవడం కానీ ఎంత ఫ్యాక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు. కొత్త సంస్కృతిని ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. చింతలాయపల్లె గ్రామంలోని ఈ నీలం సంజీవ్ కుమార్ రెడ్డి గారి పొలంలో చింతలాయపల్లి గ్రామానికి సంబంధించి కుమార్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈ యొక్క చెట్లను, మునగ చెట్లను దాదాపు 400 చెట్లను గత రాత్రి నరికివేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటనకు సంబంధించి మరి ఈ ప్రాంతంలో ఇక్కడ విచారించినప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి, బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ప్రోద్బలంతోనే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినట్టుగా మరి వార్తలు కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఈ జిల్లాలో మేము కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ చూసినాము. ఎక్కడ కూడా ఈ యొక్క విష సంస్కృతి, ఈ చెట్లు నరకడం అనేది ఎప్పుడు విష సంస్కృతి అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేదు. ఏదో గతంలో ఈ కొలింగుల మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాలు కూడా ఆల్మోస్ట్ ఆల్. అయినప్పటికీ ఒకరినొకరు ఏదో ఆధిపత్యం కోసం చంపుకున్నారు, చేసుకున్నారు, మళ్ళీ రాజీ పడ్డారు. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 400 మునగ చెట్లను ఈరోజు వాళ్లకు ఏ విధంగా ఈ యొక్క చెట్లను నరికేదానికి ఎవరు ధైర్యం ఇచ్చినారు, ఎవరు సపోర్ట్ చేసినారు, దీని మీద పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది ఈ ప్రాంతంలో ఇది బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే, బీసీ జనార్దన్ రెడ్డి నేనున్నాను, మీరు ఏవైనా దాదాపు 6 నెలల కంటిన్యూగా 6 నెలలు దిగుబడి వచ్చేది. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా రేట్ అయితే బాగా ఆశాజనకంగా ఉండేది. బాగా మునగ రైతులంతా లాభ పొందినారు. ఆ క్రమంలోనే ఈసారి కూడా మళ్ళీ కటింగ్ చేసి కాపు పెట్టాను మన జూన్లో. కొద్దిగా వాతావరణ పరిస్థితులు సరిగా లేక సెట్ కాలేదు ఇంతవరకు. రీసెంట్గా మన దసరా నుంచి కూడా బాగానే, దసరా పండుగ తర్వాత నుంచి కొద్దిగా వానలు తగ్గుముఖం పట్టినాంచి మునగ బాగానే కాపు కట్టుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్.